నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నీలాంటి వాడే. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామేశం కామేశం ఇరుగు పొరుగునే ఉన్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆట పట్టించి తను అతన్ని మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు. అయితే అందుకు ప్రయత్నించినప్పుడల్లా భంగపడ్డమే రివాజు. ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో ఊరి పెద్దలందరూ సమావేశమై శ్రీరామనవమికి ఏర్పాట్ల గురించి చర్చిస్తూ ఉన్నారు. రామేశం చేసిన సూచనలన్నింటినీ భీమేశం అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశం సూచనలు ఇవ్వడం మానేశాడు. అక్కడే ఉన్న కామేశం బాధ నటిస్తూ, రామేశం సూచనలు ఇవ్వడం మానేశావేమన్నాడు. అనువు కాని చోట అధికుల మనరాదు అన్నాడు రామేశం. నీ మాట నెగ్గడం లేదని కోపం వచ్చిందా అన్నాడు కామేశం ఆయన్ను రెచ్చగొట్టాలని. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నాడు రామేశం. అర్థమైంది, నీకు పెద్దరికం లేదని. సీతారాముల కళ్యాణానికి కూడా రావా ఏమిటి అన్నాడు కామేశం. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా అన్నాడు రామేశం. అందరూ పెద్దలే అంటున్నావు, మరి అందరూ అందలం ఎక్కే వాళ్ళైతే మోసేవాళ్ళు ఎవరుట అంటూ కామేశం తాను ఓ సామెత ప్రయోగించి మెప్పు కోసం అందరి వంక చూశాడు. రామేశం చటుక్కున, ఆ ఎవడో నీలాంటి వాడు దొరక్కపోడు అన్నాడు. అక్కడున్న వారంతా గొల్లుమన్నారు. కామేశం ముఖం వెలవెలపోయింది. సమాప్తం.